ధర్మం అధర్మం అని రెండు ఉంటాయి. అసలు ధర్మం అంటే ఏంటి? మనం ధర్మ మార్గంలో నడుచుకోవాలంటే ఆచరించవలసిన నియమాలు ఏంటి తెలియజేస్తారు? ధర్మం అధర్మం వేదంలో ఏదైతే పరమాత్మ చెప్పాడో దాన్ని అనుసరించుకుంటూ వేద ప్రకారంగా అనుసరించుకుంటూ వెళ్ళటమే ధర్మం. దానికి వ్యతిరేకంగా అనుసరించుకుంటూ వెళ్ళటం అనేటువంటిది అధర్మం. దానికి పరమాత్మ ఎన్ని రకాలుగానూ మనకి జాతాది శ్మశానంతం అంటే మానవుడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి. సంస్కారం అని అంటే దానికి ప్రేక్షకులందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక మనిషికి చొక్కా పెట్టించుకోవడానికి 2 మీటర్లు ఇది క్లాత్ పడుతుంది. ఆ 2 మీటర్ల క్లాత్ తీసుకొచ్చేసి దర్జీ వాడికి ఒప్పచెప్తాడు, టైలర్కి ఒప్పచెప్పిన తర్వాత ఇతను ఆదిస్తాడు చేతులకి ఎంత ఏమిటి ఎట్లా ఏంటి అవన్నీ కూడా కొలతలు ఇస్తాడు. అయితే పరమాత్మ చెప్పినటువంటి యొక్క మనం ఎట్లయితే 2 మీటర్లు పడుతుంది అనేటువంటి క్లాత్ తీసిపోయి అతనికి ఇవ్వగానే అతను మన కొలతలు తీసుకొని మనకు తగ్గట్టుగా కుట్టేటువంటిదే ధర్మం దీంట్లో చెప్పాల్సింది. అయితే ఆ టైలర్ అనేటువంటి వాడు మన పరమాత్మ అనుకున్నట్లయితే ఆ పరమాత్మ చెప్పినటువంటి దాని ప్రకారంగా అతను నేర్చుకున్నటువంటి దాని ప్రకారంగా ఈ మనిషి తీసుకున్నటువంటి యొక్క ఈ మనిషికి ఉన్నటువంటి కొలతల ప్రకారంగా ఆ తెచ్చినటువంటి బట్టను కుడతాడు. చొక్కా అతనికి ఆదిగా కుట్టేటువంటిది అది ధర్మం అనుకోటి చెబుతాను. లేకుండా 2 మీటర్లు తీసుకొచ్చాడు అక్కడ పెట్టేసేసాడు, అతనికి ఇచ్చేసాడు, అతను ఏదో రకంగా కుట్టేశాడు, ఈ కొలతలు లేవు ఏం లేవు, ఇదే అధర్మం. అంటే ధర్మం అధర్మం అనేటువంటి దానికి తొందరగా అర్థం కావడం కోసం తీసుకున్నాను ఈ ఉదాహరణ నేను, అంతే. పరమాత్మ మనకి అందుకనే కొన్ని చోట్ల పురాణాల్లో కానీ వేదాల్లో కానీ కొన్ని చోట్ల చెప్పినటువంటిది ఇది అధర్మము ఇది ధర్మము. కురుక్షేత్ర మహాసంగ్రామం అనేటువంటిది పరమాత్మ ఉన్నాడు కాబట్టి పరమాత్మ చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా వాళ్ళు 5గురికి 5 ఊళ్ళు ఇవ్వని అడిగాడు. మొత్తం ఇవ్వవద్దయ్యా, అసలు వాస్తవంగా సగభాగం ఒకళ్ళకి, మిగతా సగభాగంలో 105 మంది పంచుకోవాలి. కౌరవులు 105 మంది, వీళ్ళు పాండవులు 5గురు, సగభాగంలో 5గురు పంచుకోవాలి, మిగతా సగభాగంలో ఉన్నటువంటి దాంట్లో 105గురు పంచుకోవాలి. అది కాకుండా దుర్యోధనుడు ఆ సభా మధ్యంలో అన్నటువంటి యొక్క ఇదేంటంటే పాండవులు 5గురిని కలిపాడు, వాళ్ళు 100 మంది లెక్కేసుకున్నాడు, మొత్తం 105 భాగాలు కావాలన్నాడు. అధర్మం. పరమాత్మ చెప్పాడు రాయభారంగా వచ్చి, నైనా ఈ విధంగా అనకూడదు, ఇది చాలా తప్పు. వాళ్ళు అర్ధభాగం కూడా అడగట్లేదు, ఒక్కొక్కరికి ఒక్క ఊరు చొప్పున 5 ఊర్లు అడుగుతున్నారు కనీసం. 5 ఊర్లను ఇవ్వండి అన్నాడు. ఆ 5 ఊర్లు ఇవ్వటానికి కూడాను ఆ అధర్మంగా అనుసరించేటువంటి దుర్యోధనుడు ఇష్టపడలేదు. అక్కడ అధర్మాన్ని సమర్థించేటువంటి తండ్రి రూపంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఒప్పుకోలేదు. కాబట్టి తదనంతరం పరమాత్మ వచ్చి అడిగినప్పటికీ కూడా వాడు యుద్ధాన్నే కోరుకున్నాడు కానీ ధర్మాన్ని కోరుకోలేదు. అధర్మం ఆచరించడం వల్ల కౌరవులకు ఏ పరిస్థితి పట్టిందో అధర్మం ఆచరించే వాళ్ళ పరిస్థితి అంతా కూడా అంతే ఉంటుంది. ధర్మం ఆచరించేటువంటి వాళ్ళది పరమాత్మ చెప్పిన దాని ప్రకారంగా పాండవులు ఏ విధంగా ఇది చేసుకున్నారో వాళ్ళు జరిగిపోయినప్పటికీ కూడా ఈ రోజున వరకు కూడా పాండవుల యొక్క చరిత్ర మనం చక్కగా వింటున్నాం, చక్కగా చూస్తున్నాం. అది ధర్మబద్ధమైనటువంటిది అనుకుంటున్నాం. ధర్మానికి అధర్మానికి అంత వ్యత్యాసం ఉందమ్మా.